ఓకే సరే, ఈరోజు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రతి గ్రామంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికలో భాగంగా దాదాపు 75-80% విలేజెస్లో అన్నీ ఫైనలైజ్ అయిపోయినాయి. మంచి అభ్యర్థులను ఆ గ్రామ సభ్యులు, గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులు, యూత్ కానీ, పెద్దలు కానీ, కార్యకర్తలు కానీ నిర్ణయించుకుంటారు. ఎక్కడన్నా ఓ మండలంలో ఓ 4 ఊర్లో 5 ఊర్లో మిగిలితే అది సమన్వయం చేస్తూ వాళ్ళది కూడా అక్కడ కూడా అభ్యర్థులను ఖరారు చేసే కార్యక్రమం చేస్తున్నాం. దాదాపుగా నేను అనుకుంటా ఈరోజు ఏ మండలంలో 1-2 గ్రామాలు కూడా మిగిలి లేవు. అవి కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీబీ నగర్లో 3-4 గ్రామాలు ఉండే, ఇప్పుడు అయిపోయింది. ఇంకేం పెండింగ్ లేదు. ఇక ఆల్మోస్ట్ అన్ని విలేజెస్ అయిపోయింది. ఇక భువనగిరిలో 1-2 ఊర్లు ఉన్నట్టున్నాయి, 1-2 ఊర్లు కూడా అయిపోతుంది. అంటే చిన్న సమన్వయంతో, ఆ సమన్వయం లోపం లేకుండా చేసి అందరు కలిసి పని చేసినట్టు చేస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. మనకు సంబంధించిన పేదలకు సంబంధించిన సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం, అట్లనే రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం, మరి చీరలు పెట్టే కార్యక్రమం, అంటే ఇవన్నీ కూడా ప్రతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిబద్ధతతోటి, ఒక క్రమశిక్షణతోటి మంచి కార్యక్రమాలు చేస్తుంది. ఉచిత బస్సు కానీ, మరి 200 యూనిట్ల గృహజ్యోతి కానీ, మన నియోజకవర్గానికి సంబంధించి సాగునీరు కాలువలు కానీ, రోడ్లు కానీ, ఇవన్నీ కూడా అనేక కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మంచిగా చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు మనం చెప్పుకునే పరిస్థితుల ఉన్నాం. మేము ఇవన్నీ చేసినాం, ఇంకా చేయబోతున్నాం. మా ముఖ్యమంత్రి ఇట్లా చేస్తుండ్రు, రేవంత్ రెడ్డి గారు ఇంకా గొప్పగా చేస్తాం. అయితే అప్పుల రాష్ట్రంగా మిగిల్చినప్పటికీ కేటీఆర్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇంకా సంబంధిత శాఖల మంత్రులు, మరి ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలను కూడా అందరము మంచిగా గొప్పగా పనిచేస్తున్నాం. ఈరోజు దీనికి సర్పంచ్లు కూడా తోడైతే ఈరోజు అంటే అత్యధిక శాతం, కనీసం 90% సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. వాళ్ళు కూడా తోడైతే ఇంకా మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేసుకోవడానికి వీలు. ఓకే, థ్యాంక్ యూ.